పర్టికులర్లీ ఈరోజు నేషనల్ సైన్స్ డే కాబట్టి దానికి ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి మీకు ఒక రెండు ముక్కల్లో చెప్తాను. అది ఎందుకంటే రమేష్ గారి విజ్ఞాన దర్శిని అనే ఈ వ్యవస్థను స్థాపించి సైన్స్ ఉంటేనే చైతన్యవంతులు కాగలుగుతారు అనే ఒక గొప్ప నానుడితోనే ముందుకు వచ్చి తన జీవితానంతా ఎంతో త్యాగం చేస్తున్నారు. సో పర్టికులర్లీ ఈరోజు నేషనల్ సైన్స్ డే మన యావత్తు దేశమంతా ఈరోజు ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. ఎందుకు చేసుకుంటున్నాం, అసలు ఎందుకు చేసుకోవాలి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అది చూసినట్టయితే 1928 సర్ సివి రామన్ ఒక ఎఫెక్ట్ని కనిపెట్టాడు. ఆ ఎఫెక్ట్ పేరే రామన్ ఎఫెక్ట్. 1928లో ఆ ఎఫెక్ట్ని కనిపెడితే ఇమ్మీడియట్లీ పబ్లిష్ అయిపోయింది. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 years లోపల, అంటే 1930 లోపల హీ హాస్ బీన్ హానర్డ్ విత్ నోబెల్ లారెట్. ఇక్కడ ఒక విషయం గమనించండి, నోబెల్ లారెట్గా రావాలంటే ప్రపంచంలో ఎంతో చాలా సిగ్నిఫికెంట్ వర్క్ ఉండాలి దానికి. అలాంటిది 1928 లోపల మన దేశంకి చెందిన సర్ సివి రామన్ ఆ రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టి దేశానికి పరిచయం చేసిండు. అప్పుడు ఆ ఎఫెక్ట్ యొక్క గుణగణాలు మొత్తం పరిశీలించి కమిటీ ఆయనకి 1930 లోపల ఒక నోబెల్ లారెట్గా గుర్తించడం జరిగింది. అంత గొప్ప ఎఫెక్ట్ ఏంటి, మన దేశం నుంచి కనిపెట్టిన ఒక గొప్ప ఎఫెక్ట్ ఏంటి అంటే, ఈరోజు మనం ఎక్స్రే తీసుకుంటూ ఉంటాం. దానికి మూల కారణం సర్ సివి రామన్ యొక్క ఎఫెక్ట్. ఆ రోజు ఆయన ఇచ్చిన యొక్క ఫండమెంటల్ థింగ్, ఈరోజు డాక్టర్స్ ఎక్స్రేని తీయగలుగుతున్నారు. అంటే తన ప్రయోగం ఏం చేసిండు, ఒక లైట్ని ఒక ప్రిజంలో ప్రవేశపెట్టినప్పుడు అది వైబ్రేట్ అయిపోతుంది అక్కడ, అంటే డిఫరెంట్ కలర్స్గా వైబ్రేట్ అయిపోతుంది. దట్స్ కాల్ ద స్కాటరింగ్. ఆ స్కాటరింగ్ ఎఫెక్ట్ నుంచి ఇలాంటి యొక్క ఎక్స్రేల్ని తీయగలము అని ప్రపంచం గుర్తించింది. ఒక ఎక్స్రేలే కాదు, ఈరోజు డాక్టర్స్ మానవ శరీరంలో ఉన్నటువంటి యొక్క క్యాన్సర్ కణాలని కనిపెట్టగలుగుతారంటే సర్ సివి రామన్ యొక్క గొప్ప ఇన్వెన్షన్. He is from our India. The look at. There are many eminent scientists in the world, but within the span of 2 years has been honored with a Nobel laureate. That is the greatness of our country. అంటే 1928లో తన ఎఫెక్ట్ని పబ్లిష్ చేయగలిగిందంటే అంత ముందు నుంచే కొంత స్టార్ట్ చేసి ఉంటుంది. అంటే 200 రూపాయల నుంచి తీసుకొని 500 రూపాయల లోపల మాత్రమే he spent 200 to 500 Indian rupees to find out the Raman effect. See, this shows within the 500 rupees he could able to giving the Raman effect to the worldwide. This shows money is not a matter, mind is a matter. He proved it. కాబట్టి తనకు గుర్తింపుగా ఇన్ ది రికగ్నిషన్ ఆఫ్ ద సర్ సివి రామన్ ఎఫెక్ట్ ద ఎంటైర్ ఇండియా ఈజ్ సెలబ్రేటింగ్ టుడే ఏ నేషనల్ సైన్స్ డే. ఇదే నేషనల్ సైన్స్ డే అండి. మన దేశం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ని పెట్టి సెలబ్రేట్ చేసుకుంటుంది. 2020 లోపల ఒక థీమ్ ఇచ్చింది ఈ నేషనల్ సైన్స్ డే. అదే మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తుంది అనమాట ఇది థీమ్ని. ఏమని, ఉమెన్ ఇన్ సైన్స్. 3 words, ఉమెన్ ఇన్ సైన్స్ అని 2020లో మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ థీమ్ యొక్క ఉపయోగించి నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేశారు. అదే 2026 వచ్చేసరికి, అంటే జస్ట్ 1 week బ్యాక్
Minister of Science and Technology has declared that women in science catalyzing Vikasit Bharat. అంటే ఉమెన్ ఇన్ సైన్స్ వర్డ్ని అట్లే ఉంచి దాని పక్కన 2026 లోపల క్యాటలైజింగ్ వికసిత్ భారత్ అని దానికి ఒక క్యాప్షన్ యాడ్ చేసి ఈరోజు మన దేశం మొత్తం రామన్ ఎఫెక్ట్ సందర్భంగా ఈ నేషనల్ సైన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇందుకోసమే నేషనల్ సైన్స్ డేగా మనం గుర్తించబడి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది దీని యొక్క ప్రాముఖ్యత. 1 month బ్యాక్ రమేష్ గారు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఈ యాత్ర గురించి ఐ వండర్డ్. 1 month ప్రోగ్రామ్ లోపల రమేష్ గారు అతనికి నేను ఎక్స్ప్రెస్ చేయలేదు. ఇప్పుడు చెప్పారు కదా తన ఆరోగ్యం గురించి ఎంత యాక్టివ్గా ఉన్నారు 1 month తర్వాత కూడా. లుక్ అట్ హిస్ డెడికేషన్ టువర్డ్ ద బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ. ఎ ఫ్యూ పర్సన్స్ అనమాట, కొంతమంది మాత్రమే ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతారు. నేను ఎలాంటి హెసిటేషన్ లేకుండా వితౌట్ ఎనీ హెసిటేషన్ ఐ కెన్ సే దట్ ప్రౌడ్లీ దిస్ వర్డ్. ఇలా తర్వాత 2024లో కూడా ఈ నేషనల్ సైన్స్ డే ఒక థీమ్ని పెట్టి సెలబ్రేట్ చేసుకుంది. అదేంటంటే గ్రీన్ టెక్నాలజీ వికసిత్ భారత్ అని అక్కడ కూడా కలిపింది. మరి వికసిత్ భారత్ అని ఎందుకు వికసిత్ భారత్ని ప్రతి అక్కడ 2024లో యాడ్ చేశారు, మళ్ళీ 2026లో యాడ్ చేశారంటే 2024ను ఒక్కసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే అంతకుముందు పాండమిక్ సిచ్యువేషన్ కోవిడ్-19 ఓకే, కోవిడ్-19కి మన దేశం నుంచి కూడా ఒక వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి మొత్తానికి అందించగలిగినాం. అది ఎలా అందించగలిగినాము? ఇప్పుడు దేశం మొత్తం పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి మొత్తం బంద్ పాటిస్తూ ఉందన్నమాట. దేశం మొత్తం ఎంతో ద గ్రేట్ ప్రాబ్లం ఫేస్ అయితే ఉంది. అప్పుడు ఏం చేసింది, వికసిత్ భారత్ అనే ప్రోగ్రాన్ని స్టార్ట్ చేసింది కాబట్టి మన ఇండియా దేశం కాబట్టి మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియాలో ఉన్న యొక్క కెమికల్ సైంటిస్ట్కి ఒక ఛాలెంజ్ పెట్టింది. మనం కూడా మన దేశం నుంచి కూడా ఎందుకు మనం వ్యాక్సిన్ తయారు చేయలేము, కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల కూడా మీరు వ్యాక్సిన్ తయారు చేయాలి అని ఒక ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మా ఇన్స్టిట్యూషన్ దట్ ఈజ్ సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీస్ ఐఐటి ఇన్ కెమిస్ట్రీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తార్నాక హైదరాబాద్. ఎస్, ఐఐసిటి సైంటిస్ట్ ఛాలెంజ్కి తీసుకొని వ్యాక్సిన్ డెవలప్ చేయాలి. ఎలా చేయాలి? దానికి ఒక లిటరేచర్ కావాలి. లిటరేచర్ చేయాలంటే అందుబాటులో ఉన్న యొక్క లిటరేచర్ మాత్రమే తీసుకొని ఏ అయితే కెమికల్స్ బెంచ్ మీద ఉన్నాయో ఆ కెమికల్స్ మాత్రమే తీసుకొని, అంటే కొత్త కెమికల్స్ని తెప్పించుకోవాలంటే బయట మొత్తం బంద్ ఉంది. కెమికల్స్ ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేయాలంటే ఆర్డర్ చేసిన వాళ్ళు ఎవరు మాకు సప్లై చేయరు అక్కడ. అప్పుడు ఏం చేయాలి? ఏదైతే బెంచ్ మీద ఉన్న కెమికల్స్ని తీసుకొని లిటరేచర్ని విత్ ఇన్ ద సిస్టంలో ఉన్న లిటరేచర్ని పికప్ చేసుకొని ఒక అడ్జువెంట్, అంటే ఒక వ్యాక్సిన్కి ముందు అడ్జువెంట్ ఉంటుందన్నమాట. ఆ అడ్జువెంట్ని డే అండ్ నైట్ తయారు చేసి ఐఐసిటి తయారు చేసి భారత బయోటెక్కి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఈ ఐఐసిటి యొక్క విత్ ద రికగ్నైజేషన్ గ్రేట్ వర్క్ అనమాట ఐఐసిటి. ఆ వర్క్ను తీసుకొని అడ్జువెంట్ తీసుకొని భారత బయోటెక్ ప్రపంచాన్ని మొత్తానికి యొక్క కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ అందించడం జరిగింది. ఇది సో కాబట్టి దీని ఒక గొప్పతనం అనమాట. సో ఈ విధంగా దీని వ్యాక్సిన్ కూడా ఇదే నేషనల్ సైన్స్ డేలో 2024లో వికసిత్ భారత్గా యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మేము రీసెర్చ్ చేసి సొసైటీకి ఎంతో అందిస్తున్నాం. ఈరోజు ఎక్కడ మిస్ అయితేనేమో రమేష్ గారికి మాట ఇచ్చాను, నాకు చాలా భయం అంటే. ఎందుకంటే ఈరోజు 1 o'clock వరకు నేను షూటింగ్ చేయడం జరిగింది. ఆ చిత్రం పేరు బాలి.
బట్ నాకు భయం ఉండే రమేష్ గారికి మాట ఇచ్చాను, ఎట్టి పరిస్థితుల లోపల 5 o'clock స్టార్ట్ అయిన 6 కల్లా రీచ్ కావాలి. సెల్ఫ్ డ్రైవింగ్ మళ్ళీ ఐఎమ్ వెరీ వీక్నెస్ ఇన్ మై డ్రైవింగ్ ఆల్సో. బై ఫార్చునేట్లీ రమేష్ గారికి ఇచ్చిన మాట ప్రకారం 6 o'clock ఇక్కడ రావడం జరిగింది. మీ అందరి ముందు ఇలా పార్టిసిపేట్ జరిగింది. సో హ్యాపీ నేషనల్ డే, సైన్స్ డే టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.